ఫైనల్ గా వెళ్తానో లేదో అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాను మాయా. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు అసలు వెళ్తానో లేదో అనుకున్నాను ఇక్కడికి. ఓయ్ మయో బాగున్నావా? నువ్వు బాగుంటావా తెలుసు. ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళిపోతాడని చూస్తున్నావా? ఏం లేదు మాయా, మన చేను పక్కన అడవిలోనే ఒక శివలింగం ఉంటది. ప్రకృతి మధ్యలో ఎవరు లేకుండా నిశ్శబ్దంగా ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది. నీకు చూడడానికి రెండు కళ్ళు చాలా. నేను చూపిస్తాను. చుట్టూ పచ్చని అడవి, పారే చిన్న కాలువ, వెళ్ళడానికి చిన్న దారి తప్ప నీ పక్కన నర మానవుడు ఉన్నాడు మాయా. చూడ, ఈ కాలువ పక్కన చిన్న దారి కనబడుతుంది కదా మాయా, ఆ దారిని పట్టుకుని ఎదరికి వెళ్ళిపోతే శివ ఎదురైపోతాడు మాయా మనకి. ఫైనల్ గా మనం అయితే శివ దగ్గరికి వచ్చేసాం మాయా. చుట్టూ చూస్తే చుట్టూ కొండలో పచ్చని ప్రకృతి, పారే కాలువ తప్ప మనకి ఏమీ కనబడవు అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే మాయా, మనం ఎప్పుడు ఇంటికాడ ఉండకుండా అప్పుడప్పుడు ఇలాంటి దేవాలయాలకి పచ్చని ప్రకృతిలోకి వెళ్తుండాలి మాయా. ఎందుకంటే మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. సర్లే ఇవన్నీ మాకెందుకులో నువ్వేం కోరుకున్నావు చెప్పరా అంటావా? ఆయన మనకేం కోరుకుంటామయ్యా, ఆయన చూడడం తప్ప. ఆయన చూడాలనిపించి అలా వచ్చేసాను అంతే. నువ్వు కూడా అలా ఉండిపోకుండా వారానికి ఒకసారి అలా గుడికెళ్ళమయ్యా, మనకు కూడా మంచిదే. మయో అడగడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోమయ్యా. వెళ్తానే. సర్లే ఇంటికి వెళ్ళే టైం అయింది మయా. వెళ్తా కామెంట్ పెట్టి మయా, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట ఉంది కదా దానికి గట్టి కొట్టి ఇంటికి వెళ్ళి పడుకో. బాయ్ మయా.